హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు 15 to 20 మినిట్స్ బిగినర్ వెయిట్ లాస్ వర్కౌట్ ప్రోగ్రామ్ ఎలా చేయాలో చెప్తాను. సో దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీలో వార్మప్ ఉంటుంది, సెకండ్ కేటగిరీలో వర్కౌట్ ఉంటుంది, థర్డ్ కేటగిరీ కూల్ డౌన్ స్ట్రెచెస్ ఉంటాయి. సో స్టార్టింగ్ విత్ వార్మప్, హెడ్ టు టో వార్మప్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే హ్యాండ్స్ ఇట్లా ప్లేస్ చేసుకొని మీ లెగ్స్ని ఎప్పుడు షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని ఇట్లా మీ స్టాండ్స్ ఇలా ఉండాలి. సో ఫస్ట్ నెక్ రొటేషన్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ 10 repetitions. 1, 2, 3, స్లోగా 4, 5, 6, 7, స్లోగా చేయాలి. 8, 9, 10. సో ఇట్లా ఈచ్ సైడ్ 10 repetitions చేయాలి. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. 1 ఇట్లా 360 degreesలో మీరు రొటేట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ హిప్ రొటేషన్. సో హిప్ రొటేషన్ చేసేటప్పుడు లెగ్స్ దగ్గరికి పెట్టుకొని బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 10 repetitions చేయాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ లెఫ్ట్ సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇట్లా 10 repetitions చేయాలి. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. సో ఇన్ కేస్ మీకు ఇట్లా బ్యాలెన్స్ చేసుకోవడం రాకపోతే ఇట్లా డోర్ సపోర్ట్ కానీ వాల్ సపోర్ట్ కానీ తీసుకొని కూడా మీరు చేయొచ్చు. ఈచ్ లెగ్ 10 repetitions. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ మీ హిప్ అనేది రొటేట్ అవుతుంది, జాయింట్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. సేమ్ నెక్స్ట్ లెగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీరు స్లోగా చేయొచ్చు. ఆ పేస్లో కనుక మీరు చేయలేకపోతే, మీరు బిగినర్ అయ్యండి ఇదే స్పీడ్లో మీరు చేయలేకపోతే కనుక మీరు స్లోగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వర్కౌట్. సో స్టార్టింగ్ విత్ డెడ్ బగ్స్ వర్కౌట్స్. ఇప్పుడు మనం చేసే వర్కౌట్ ఏంటంటే ఈ అబ్డామినల్ మజిల్స్ని యాక్టివేట్ చేస్తాం అనమాట. డెడ్ బగ్ అనే ఎక్సర్సైజ్. సో ఈచ్ వర్కౌట్ 2 sets చేస్తాం. సెట్కి మధ్య సెట్కి 10 to 12 repetitions చేస్తాం. సో యాక్చువల్గా ఎక్సర్సైజ్ ఏంటంటే డెడ్ బగ్ అనేది హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని లెగ్స్ రెండు ఇట్లా పెట్టుకొని ఆపోజిట్ లెగ్ ఆపోజిట్ హ్యాండ్ మూవ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ హ్యాండ్. 1, 2. సో ఇట్లా సైకిల్ తొక్కినట్టు ఆపోజిట్ లెగ్ ఆపోజిట్ హ్యాండ్. 1, 1 ఇలా డ్రాప్. మళ్ళీ ఈ లెగ్ లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది డ్రాప్. ఇట్లా టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది డ్రాప్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఇట్లా డ్రాప్ చేయలేకపోతే కూడా హ్యాండ్స్ టచ్ చేయకుండా ఓన్లీ సింగిల్ లెగ్ 1, 1, 2, 2. ఇన్ కేస్ మీకు కష్టంగా అనిపిస్తే ఇక్కడ మీరు ఏదైనా సపోర్ట్ పెట్టుకోండి, పిల్లోస్ కానీ లెగ్స్ దగ్గర పిల్లోస్ కానీ లేకపోతే చైర్ సపోర్ట్ తీసుకొని ఇట్లా లెగ్స్ ఇట్లా కిందకి డ్రాప్ చేసేయచ్చు. చూడండి
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్ చేసాం. యాక్చువల్లీ ఈ వర్కౌట్ అయితే ఇట్లా చేయాలి, ఆపోజిట్ లెగ్ ఆపోజిట్ హ్యాండ్ చేయాలి. ఇన్ కేస్ మీకు కష్టంగా అనిపిస్తే ఇప్పుడు నేను చేసినట్టు కిందకి డ్రాప్ చేసి చేయండి. ఓకే, సెట్కి మధ్య 30 to 45 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. ఈ గ్యాప్లో మీకు దాహం వేస్తే కనుక కొంచెం వాటర్ కూడా సిప్ చేయొచ్చు. సో ఈ 30 to 45 సెకండ్స్ గ్యాప్ తీసుకునేటప్పుడు అటు ఇటు వాక్ చేస్తూ ఉండండి. స్టేబుల్గా ఒక దగ్గర పడుకోవడం కానీ కూర్చోవడం కానీ చేయొద్దు. సో అటు ఇటు వాక్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది మీరు చేసే వర్కౌట్కి మ్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట. సో సింగిల్ సెట్ చేసాము, సెట్కి 10 రెపిటేషన్స్ చేసాము ఈచ్ లెగ్. సో ఇప్పుడు సెకండ్ సెట్ చేస్తాం, మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్, సెకండ్ సెట్ రిపీట్. నేను 30 సెకండ్స్ తీసుకున్నాను. మీరు బిగినర్ అయితే కనుక 45 సెకండ్స్ టు 1 మినిట్ తీసుకోవచ్చు. సేమ్ నెక్స్ట్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్ చేసాం. సో మళ్ళీ 30 to 45 సెకండ్స్, మీరు బిగినర్ అయితే కనుక 45 to 1 మినిట్ రెస్ట్ తీసుకోవచ్చు. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెయిన్గా మీకు అబ్డామినల్ మజిల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ సేమ్ మళ్ళీ 30 to 45 సెకండ్స్ గ్యాప్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి. మీకు దాహం వేస్తే కనుక లైట్గా వాటర్ సిప్ చేయండి. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో మీరు బిగినర్ అయితే కనుక 1 మినిట్ రెస్ట్ తీసుకోండి. లేదు 30 to 45 సెకండ్స్ మీకు సఫిషియంట్ అనుకుంటే కనుక ఇట్లానే చేయండి. సో నేను 30 సెకండ్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ వచ్చి స్టాటిక్ గ్లూట్ బ్రిడ్జ్. సో స్టాటిక్ గ్లూట్ బ్రిడ్జ్ అంటే ఇవి గ్లూట్స్. సో ఈ గ్లూట్స్ మజిల్స్ని మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఎందుకంటే మన బాడీలో 3 కోర్ మజిల్స్ ఉంటాయి. ఒకటి అబ్డామినల్ మజిల్స్, గ్లూట్ మజిల్స్ అండ్ లోవర్ బ్యాక్ మజిల్స్. ఈ 3 మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇది కూడా 2 సెట్స్ చేస్తాం. ఈచ్ సెట్ 10 వేరియేషన్ 10 రెపిటేషన్స్ చేస్తాం. స్టార్టింగ్ విత్ 1. ఇక్కడ మీరు మీ గ్లూట్స్ని స్క్వీజ్ చేయండి.
స్లోగా 2 3 4 5 6 7 8 9 10. సో ఇట్లా మీరు 10 రెపిటేషన్స్ చేసిన తర్వాత మళ్ళీ 30 to 45 seconds ఆర్ 1 minute మీరు బ్రేక్ తీసుకోండి. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మేజర్గా బెనిఫిట్ ఏంటంటే ఈ గ్లూట్స్ అనేవి మీకు స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. సో మన బాడీలో 3 కోర్ మజిల్స్ ఉంటాయి. ఒకటి అబ్డామినల్ మజిల్స్, ఇంకోటి గ్లూట్ మజిల్స్, ఇంకొకటి లోవర్ బ్యాక్ మజిల్స్. ఈ 3 మజిల్స్ అనేవి డైలీ మీరు చేసే యాక్టివిటీలు ఇన్వాల్వ్ అవుతుంటాయి. మీరు మెట్లెక్కి దిగినా, కింద కూర్చొని లేచినా, ఇట్లా బెండ్ అయినా, ఫార్వర్డ్ బెండ్ అయినా, ఏం చేసినా కూడా ఈ 3 మజిల్స్ అనేవి కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో అందుకని ఇలాంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీకు మేజర్గా మీ బాడీలో ఉన్న కోర్ మజిల్స్ అనేవి యాక్టివేట్ అవుతుంటాయి. మీకు దాహం ఇస్తే కనుక వాటర్ సిప్ చేయండి. సో నేను 30 seconds తీసుకున్నాను కానీ మీరు 30 seconds తీసుకోవాల్సిన అవసరం లేదు. 45 seconds to 1 minute మీరు రెస్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ సెట్, సేమ్ గ్లూట్ బ్రిడ్జ్ రిపీట్. టెన్ రెపిటేషన్స్ స్లోగా. 1 2. మీ లెగ్స్ పొజిషన్ చూసుకోండి మీకు కంఫర్టబుల్గా. ఒకవేళ ఇట్లా వీలుగా ఉంటే ఇట్లా పెట్టుకోండి, లేదంటే ఇట్లా దగ్గరగా వీలుగా ఉంటే దగ్గరగా పెట్టుకోండి. 3. మీ గ్లూట్స్ మాత్రం ఇన్వాల్వ్ చేయండి. 4 5 6 7 8 9 10. సో ఇట్లా 2 sets చేసాం. సెకండ్ వేరియంట్ స్టాటిక్ గ్లూట్ బ్రిడ్జ్. దీన్ని నెక్స్ట్ థర్డ్ వేరియంట్ చేయబోతాం. సో ఈ థర్డ్ వేరియంట్ ఇప్పుడు నేను చేయబోయేది డంబుల్ ఫ్లోర్ ప్రెస్. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ లేకపోతే కనుక 2 వాటర్ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసుకొని మీరు చేయొచ్చు. సో నేను డంబుల్స్ తీసుకున్నాను. మీ దగ్గర డంబుల్స్ లేకపోతే 1 liter వాటర్ బాటిల్ వాటర్ ఫిల్ చేసుకొని కూడా మీరు డంబుల్స్ బదులు వాటర్ బాటిల్ యూస్ చేసుకొని చేయొచ్చు. సో 30 to 45 seconds రెస్ట్ తీసుకోండి. మీరు బిగినర్ అయితే కనుక 1 minute రెస్ట్ తీసుకోండి. సెట్కి మధ్య కొంచెం వాటర్ సిప్ చేయండి. సో ముందు వార్మప్ చేయటం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న మీరు రెస్ట్ తీసుకొని ఉంటారు కాబట్టి జాయింట్స్ కానీ ఇవన్నీ మీరు ఎక్కువసేపు కూర్చొని ఉన్న ఈ జాయింట్స్ ఇవన్నీ పట్టేసి ఉంటాయి. సో వార్మప్ చేయకుండా మాత్రం మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొద్దు. అండ్ వర్కౌట్స్, కూల్ డౌన్, స్ట్రెచెస్ అన్నీ అయిపోయిన తర్వాత కావాలంటే వాకింగ్ చేసుకోండి. ముందు వాకింగ్ చేయొద్దు. ముందు వాకింగ్ చేయకుండా వార్మప్ చేసి వర్కౌట్ చేసి కూల్ డౌన్ స్ట్రెచెస్ చేసిన తర్వాత కావాలంటే మీరు వాకింగ్ చేసుకోవచ్చు. మీరు బిగినర్ అయ్యంటే కనుక 15 to 20 minutes స్లో వాక్తో స్టార్ట్ చేయండి. సో 30 seconds అయిపోయింది. సో ఇప్పుడు డంబుల్ ఫ్లోర్ ప్రెస్ చేస్తున్నాను. చెప్పాను కదా, ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ లేకపోతే కనుక మీరు వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ ఫిల్ చేసుకొని 1 liter వాటర్ బాటిల్లో ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీ చెస్ట్ మజిల్స్ ఏదైతే ఉన్నాయో యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో బేసిక్గా పుషప్స్ చేస్తాం. సో డైరెక్ట్గా మీరు బిగినర్ అంటే కనుక పుషప్స్ చేయకుండా ఇట్లా పుషప్స్ కూడా ప్రోగ్రెషన్ ఉంటుంది. చూడండి, హ్యాండ్స్ని ఇట్లా చెస్ట్కి ప్యారల్గా పెట్టి మీ డంబల్స్ని, మీరు వాటర్ బాటిల్ అయితే వాటర్ బాటిల్ స్లోగా ఇక్కడ చెస్ట్ ఇన్వాల్వ్ చేయాలి. 1, ఫ్లోర్ దగ్గర ఆపేయచ్చు. ఇట్లా పైకి లిఫ్ట్ చేసినప్పుడు చెస్ట్ని ఇన్వాల్వ్ చేయాలి, చెస్ట్తో ఇట్లా ఇన్వాల్వ్ చేయాలన్నమాట. 3 4 5. లెగ్స్ ఇలా పెట్టుకున్నా పర్వాలేదు. 6
7, 8, 9, 10. సో ఇట్లా 10 రెపిటేషన్స్ చేయండి. 10 రెపిటేషన్స్ అయిన తర్వాత 30 to 45 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. ఇట్లా పడుకోవద్దు. సో లేచి అటు ఇటు వాక్ చేయండి. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. చెప్పాను కదా, ఇన్ కేస్ మీరు బిగినర్ అయి ఉంటే కనుక 45 సెకండ్స్ కాదు 1 minute రెస్ట్ తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో నేను స్పీడ్గా చేశానని మీరు కూడా స్పీడ్గా చేయాల్సిన అవసరం లేదు. సో మీరు స్లోగా చేయొచ్చు. వీడియోని 1-2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది క్లారిటీగా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేసి నన్ను అడిగితే మీకు క్లియర్ చేస్తాను నేను. సో స్లోగా దాహం వేస్తే కనుక లైట్గా వాటర్ సిప్ చేయండి. సో ఇది థర్డ్ వేరియంట్ మనం చేస్తున్నాం. థర్డ్ వేరియంట్ వచ్చి డంబుల్ ఫ్లోర్ ప్రెస్. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ లేకపోతే చెప్పాను కదా, వాటర్ బాటిల్ తీసుకొని కూడా మీరు చేయొచ్చు. సెకండ్ సెట్. చెస్ట్ ఇన్వాల్వ్ చేయాలి. సో వెయిట్ని మీరు చెస్ట్తో లిఫ్ట్ చేయాలి. 1, 2, 3. పైకి లిఫ్ట్ చేసినప్పుడు చెస్ట్కి ప్యారలల్గా పెట్టండి. 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇట్లా 10 రెపిటేషన్స్ అయిన తర్వాత 2 సెట్స్ చేసాము. 2 సెట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే కూల్ డౌన్ స్ట్రెచెస్ అనమాట. ఇన్ కేస్ మీరు బిగినర్ కాకుండా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే ఇప్పుడు నేను చేసిన 2 సెట్స్ని మీరు 3 సెట్స్గా చేసుకోవచ్చు. సేమ్ 3 సెట్స్ 12 రెపిటేషన్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ డెడ్ బగ్స్ చేసాం, స్టాటిక్ గ్లూట్ బ్రిడ్జ్ చేసాం, నెక్స్ట్ ఇప్పుడు డంబుల్ ఫ్లోర్ ప్రెస్ కూడా చేసాం. అంటే ఈ మజిల్స్ అనేవి అన్నీ కూడా స్టిఫ్ అవుతాయి అన్నమాట. సో వీటిని ఫ్రీ చేసుకోవడానికి కొన్ని స్ట్రెచెస్ చెప్తాను. సో ఇట్లా వాల్ ఉంటే వాల్, ఇన్ కేస్ మీ ఇంట్లో ఏదైనా సపోర్ట్ ఉంటే హ్యాండ్ని షోల్డర్కి ఇట్లా ప్యారలల్గా ఇట్లా ప్లేస్ చేసి 90 degreesలో స్లోగా మీరు మీ అప్పర్ బాడీని ఇలా ఫార్వర్డ్ మూవ్ చేయండి. ఇట్లా స్ట్రెచ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ చెస్ట్, ఇప్పుడు మనం ఫ్లోర్ ప్రెస్ ఎక్సర్సైజ్ చేసాం కాబట్టి చెస్ట్ మజిల్స్ అనేవి స్టిఫ్ అవుతాయి, ఇవి ఫ్రీ అవుతాయి అన్నమాట. సో ఇట్లా ఫార్వర్డ్ రండి. ఒక 10 to 15 seconds హోల్డ్ చేయండి స్లోగా. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వేరియేషన్, నెక్స్ట్ సైడ్ సేమ్. మళ్ళీ చెస్ట్ మజిల్స్ని స్లోగా ఇట్లా ఫార్వర్డ్ రండి. ఒక 10 to 15 seconds ఇట్లా హోల్డ్ చేయండి. ఓకే, సో ఇట్లా చేయటం వల్ల ఈ చెస్ట్ మజిల్ అనేది ఫ్రీ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం చేసింది ఏంటి, గ్లూట్స్. స్టాటిక్ గ్లూట్ చేస్తామంటే ఈ గ్లూట్స్ అనేవి మీకు స్టిఫ్ అవుతాయి. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఈ గ్లూట్స్ని మనం స్ట్రెచ్ చేయాలి. సో ఏం చేస్తారు, మీరు ఇట్లా సింగిల్ లెగ్ మీద లిఫ్ట్ చేయలేకపోతే వాల్ సపోర్ట్ తీసుకొని హ్యాండ్ పెట్టుకుని ఇట్లా ప్రెస్ చేయండి. లెగ్ని ఇట్లా ప్రెస్ చేస్తే మీకు ఈ గ్లూట్స్ అనేవి స్క్వీజ్ అవుతాయి అనమాట, అంటే ఇట్లా స్ట్రెచ్ అవుతాయి అనమాట. ఇలా ఒక 10 to 15 seconds ఉండండి. వాల్ సపోర్ట్ తీసుకోండి. సింగిల్ లెగ్ మీద మీరు నిలబడలేకపోతే కనుక వాల్ సపోర్ట్ తీసుకోండి. సేమ్ అలాగే నెక్స్ట్ లెగ్ ఇట్లా పెట్టి, లేదంటే ఇటు తిరిగి ఈ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని లెగ్ని ఇట్లా ప్రెస్ చేయడం వల్ల ఈ గ్లూట్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. ఇలా 10 to 15 seconds హోల్డ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏం చేస్తాం, అబ్డామినల్ మజిల్స్ చేస్తాం. డెడ్ బగ్ ఎక్సర్సైజ్ చేసాం కదా, సో కోబ్రా పోజ్ చేయండి. సో కోబ్రా పోజ్ అంటే హ్యాండ్స్ రెండు షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని మీ చెస్ట్కి ప్యారలల్గా పెట్టి మీ లెగ్స్ని వెనక్కి ఇట్లా స్ట్రెచ్ చేసి హెడ్ని ఇట్లా అప్పర్ బాడీని హెడ్ని ఇట్లా మూవ్ చేస్తే మీ లోవర్ బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది, మీ అబ్డామినల్ మజిల్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. ఇట్లా 10 to 15 seconds మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి.
సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ స్టిఫ్ అయిన మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అయ్యి మీకు కూల్ డౌన్ అవుతాయి. లేదంటే మీరు డైలీ చేసే యాక్టివిటీలో పట్టేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ వర్కౌట్ అంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ. సో ఇది డే 1 వర్కౌట్ కింద మీరు కన్సిడర్ చేసుకోండి. సో కమింగ్ డేస్లో డే 2, డే 3 అట్లా 25 డేస్ వర్కౌట్ ప్లాన్ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.